తమకు చేస్తున్న సేవ చూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టాన్ని నారదుడికి ఇచ్చేవారు. వాడు మహాభాగవతుడు. వాడు తినగా మిగిలినటువంటి భాగవత శేషం తినేవాడు. వచ్చిన సన్యాసులు పొద్దున్నే లేవడం, భగవంతుని అర్చన చేసుకోవటం, వేదాంగాలు చదువుకోవటం, వాటిని గురించి చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయ్యేసరికి భగవంతుణ్ణి స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తుండేవారు. ఈ పిల్లవాడికి ఏమీ తెలియదు. వాళ్ళ వంక చూసి ఎంత బాగున్నదో అని పొందుకుంటూ ఉండేవాడు. ఆఖరికి చాతుర్మాసం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడైన నారదుని పిలిచి, అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై చపలత్వంబును మానినే గొలువగా సంప్రీతులైన వారు నిష్క